మీరును ఒకరినొకరు ప్రేమించుడి. ఒకరినొకరు ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నీకు ఇష్టమైన వారిని ప్రేమించమని కాదు, నీకు ఇష్టమైన వారిని ప్రేమించమని చెప్పట్లేదు. ఒకరినొకరు అంటే నిన్ను ఎవరైతే కష్టపెడుతున్నారో వారిని ప్రేమించమంటున్నాడు, ఇష్టమైన వారిని కాదు. నిన్ను కష్టపెడుతున్న వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. నీకు హాని చేసే వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. నీకు నిందలు పెట్టే వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. యేసుప్రభువారు అదే చేశాడు. మీరు ఒకరినొకరు ప్రేమించండి అంటూ, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరును ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే ఇప్పుడు యేసుప్రభువారు దేంట్లో మాదిరి? అందుకే ఆయన లోకరక్షకుడు అయ్యాడు, ఆయన కరుణామయుడు అయ్యాడు, ఆయన దయామయుడు అయ్యాడు. ఆయనలా ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు అని మనం పాటలు పాడతాం, ఆయనలా క్షమించే వారు ఎవరు లేరని మనం పాటలు పాడతాం. ఎందుకు అంటే